నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. నటి కాదంబరి కేసు రోజుకొక కీలక మలుపు తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ నటి కాదంబరి విషయంలో ఎవరైతే కొద్దిగా పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యారో ఇది కాస్త రాజకీయంగా మొత్తం వాళ్ళ మెడకు చుట్టుకునే విధంగా ఉంది అన్నట్టు కూడా బయట వస్తున్నటువంటి కథనాలు. మరి దీని గురించి పూర్తి వివరాలంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వేల్పూరి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, కాదంబరి విషయానికి వస్తే ఆ వాళ్ళేమో హనీ ట్రాప్ అని చెప్తున్నారు, మీరు చూస్తే ఉన్నారు. సాక్షి మెయిన్ గా సాక్షి ఈశ్వర్ అతను అయితే తను ఒక హనీ ట్రాప్ చేసి రాజకీయ నాయకుల్ని, బిజినెస్ వాళ్ళంతా కూడా ట్రాప్ చేసి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఆమెని తీసుకొచ్చిందని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇందులో సజ్జల ఇన్వాల్వ్ అయ్యాడని అంటున్నారు. ఇంకా చాలా మంది పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆమెని విపరీతంగా హింసించారని అంటున్నారు. ఐపీఎస్ వీళ్ళు కూడా డిస్మిస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అసలు ఏం జరగబోతుంది ఈ కేసు? నిజంగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే సహజంగా మహిళల్ని రౌడీ షీటర్లో వేరే వాళ్ళలో వేధిస్తూ ఉంటారు, కిడ్నాప్లు చేస్తూ ఉంటారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే కిడ్నాప్ చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కిడ్నాపర్ గవర్నమెంట్గా తయారైంది. ఇది నిజంగా కూడా మనం సిగ్గుపడాలి. ఆవిడ బాంబేలో ఒక సినిమా అనేది ఒక డాక్టర్, వాళ్ళ ఫాదరు ఆర్మీలో వర్క్ చేశారు, మదరు రిజర్వ్ బ్యాంక్లో వర్క్ చేశారు. అంటే ఒక ఫ్యామిలీ కూడా ఒక గుడ్ రిప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ. మరి అలాంటి పరిస్థితుల్లో ఆవిడ్ని కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టడం, దగ్గర 20 రోజులు తర్వాత రిమాండ్ చేయటం, తప్పుడు కేసులు పెడతాం, విద్యాసాగర్ అనేది ఒక తప్పుడు కంప్లైంట్ అవటం, ఎవరి పేరు మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆ కన్సర్న్ పర్సన్స్ కూడా రాజు వాళ్ళు కూడా ఇది మాకు సంబంధం లేదు, మేము తిరుపతి దర్శనానికి కోసం అని చెప్పేసి మేము ఇచ్చాము, మేము ఆధార్ కార్డులు, ఆ కార్డులు తీసుకొచ్చేసి తప్పుడు కేసులు పెట్టారు. అసలు కాదంబరికి మాకు దేనికి సంబంధం లేదు, మేము కంప్లైంట్ చేయలేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా పోలీస్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. సార్, అయితే ఈ కేసులో కాదంబరి నటికి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. నేను కూడా లేఖ రాశాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కాదంబరి విషయంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి గారు ఒక ఇండస్ట్రియలిస్ట్కి, జిందాలో వాళ్ళ ఇండస్ట్రియలిస్ట్కి ఆయన రావటం, కలవటం, ఆయన కోసం డైరెక్షన్ ఇస్తే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా డీజీపీగా ఉన్నటువంటి అప్పుడు రాజేంద్ర నారెడ్డి గారు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసు కాంతిరామ్ టాటా, ఆయన డీసీపీ విశాల్ గున్ని, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసరు, వీళ్ళందరూ కూడా అంటే ఇంత పెద్ద ఎత్తులో ఒక సినిమా నటిని, ఒక డాక్టర్ని కిడ్నాప్ చేసి బాంబే వెళ్ళి ఒక ఎస్ఐ వెళ్ళాల్సినటువంటి కేసులకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్థాయిలో వాళ్ళు వెళ్ళి ఇది యుద్ధ ప్రాతిపదిక మీదగా ఏదో ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే దాన్ని చెక్ చేసుకోకుండా మరి మహిళలకి రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, పోలీసులు, మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా తయారయ్యి ఫ్యామిలీ మొత్తాన్ని 40 రోజుల పాటు వాళ్ళు కిడ్నాప్ చేశారంటే అది సహించడానికి నేరం. డెఫినెట్గా ప్రభుత్వం నిన్న మోడీ గారు చెప్తున్నారు, ప్రధానమంత్రి గారు మహిళల కేసులను వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీరు క్లియర్ చేయాలి, డిలే చేయకూడదని చెప్పేసి కూడా నిన్న మోడీ గారు మన ఢిల్లీలో ఏదో ఒక సమావేశంలో కూడా చెప్పారు. అంటే ఒక పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కిడ్నాప్ చేసి ఈ విధంగా హింసలకు గురి చేశారు, అదేవిధంగా శారీరకంగా మానసికంగా నన్ను హింసించారని చెప్పేసి చాలా స్పష్టంగా పోలీస్ కమిషనర్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో కాదంబరి గారు చెప్పారన్నమాట. అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో పోలీసు అధికారులు, మామూలుగా ఒక ముఖ్యమంత్రి, డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీసు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు మహిళలను కిడ్నాప్ చేశారంటే మనకు లా అండ్ ఆర్డర్ ఎట్టిపోతుంది అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. మహిళలు కూడా చైతన్యం కావాలి, వాళ్ళు కూడా వాళ్ళ కరాటే ఇలాంటి కొన్ని విద్యలు కూడా మహిళలు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకుని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉంది. మహిళా లోకం చైతన్యం అవ్వాలి. అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బహిరంగంగా బయటకు వచ్చేస్తే వాళ్ళు ఒక ర్యాలీస్ లాంటివి కూడా తీయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే దోషులకు శిక్షలు పడాలన్నా డెఫినెట్గా ప్రజల్లో చైతన్యమే ముఖ్యం. వాళ్ళ ఐపీఎస్లో కూడా రద్దు చేయాలి, వాళ్ళని డిస్మిస్ చేసి ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి ఒక 5-6 సంవత్సరాలు జైల్లో వేస్తే తప్పితే ఇలాంటి అరాచకాలు ఆగవు. మీరు అన్నట్టు ఈ ఐపీఎస్లో, ఐఏఎస్లో వీళ్ళు ఇంత ఉన్నతాధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రతి పనికి కూడా భయపడతారు కదా, మనం చేస్తుంది రైటరా అని. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ని తీసుకురావడానికి, ఇలా కిడ్నాప్లు చేయడానికి, ఒకరి మీద అఘాయిత్యానికి పాల్పడడానికి కూడా
వాళ్ళకు ఒక భయం ఉంటుంది కదా, మరి ఎందుకు భయపడకుండా అంటే అట్లా ఇక్కడ ఏంటంటే చేశారంటే? అవినీతి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు. కేవలం అవినీతి, అదేవిధంగా ముఖ్యమంత్రి అంటే భయం. అదే రోషయ్య గారు ఉన్నారనుకోండి, రోషయ్య గారు చెప్తే ఎన్నరు, ఎందుకు ఆయన అంటే భయం లేదు. ఆయన ఒక సంఘ సేవకుడు కాబట్టి రోషయ్య గారు అంటే ఏం భయం ఏమి ఉండదు. రూల్ ప్రకారం ఉంటే చేస్తారు, లేకపోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత చేయకపోతే నేను అసలు ఇంటికి వెళ్తానా లేదా అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చెప్పారు, మాకు ముఖ్యమంత్రి అంటే భయం ఉంది, ఆయన ఫ్యాక్షన్ నాయకుడు, మరి మేము చేయకపోతే మాకు కూడా ప్రమాదం అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్లో ముఖ్యమంత్రి చేసేటువంటి అవినీతిలో వీళ్ళు కూడా పాలు పంచుకోవటం. దానివల్ల ఏమైందంటే చట్టాన్ని చేతుల్లో తీసుకుని క్రిమినల్ యాక్టివిటీకి కూడా ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక డీజీపీ లెవెల్లో ఉన్న వ్యక్తులు, ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ లెవెల్ ఉన్న వ్యక్తులు డైరెక్ట్గా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి మరి కాదంబరిని ఇచ్చేసారంటే ఇది సామాన్యమైన ఇష్యూ కాదు. ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఐక్యరాజ్య సమితి స్థాయిలో కూడా దీని మీద చర్చ జరగాలి. చట్టాలు చాలా కఠినంగా ఉండాలి. మహిళలను ఈ విధంగా కిడ్నాపులు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఒక 10 years జైలు వేస్తే తప్పితే ఇవన్నీ కంట్రోల్ కావు. ఉద్యోగం రిమూవ్ చేయాలి, అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. ముఖ్యమంత్రి అవ్వచ్చు, హోం మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు. అక్కడ స్థాయి కాదు, అతను నేరస్తుడా కాదా అనేది భారతదేశంలో చట్టం అంటే న్యాయ వ్యవస్థ ఇంకా చాలా బలోపేతం అవ్వాలి. అనేక లోపాలు న్యాయ వ్యవస్థలో ఉన్నాయి. ఉండటం వల్లే వీళ్ళు రాజకీయ నాయకులుగా చెప్పుకొని అధికారం మాకు చుట్టము, అధికారాన్ని చట్టాన్ని చుట్టంగా చేసుకొని చేస్తున్నారు. మేము ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా కూడా మాకు కేసులు ఉండవు అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం వాళ్ళకు ఉండటం వల్లే ఇవన్నీ చేశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలి. మరలా జీవితంలో ఎవరు కూడా ఇలాంటి కిడ్నాపులు చేయడానికి సాహసించకూడదు అనేటువంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే మహిళలకు రక్షణ ఉంది. లేకపోతే చాలా కష్టమైన ఇష్యూ. మరి కాదంబరి కుటుంబాన్ని న్యాయం జరగాలి. అదేవిధంగా ఏ మహిళను కూడా మరి ఈవ్ టీజింగ్ చేసినా, కిడ్నాపులు చేసినా కఠినమైనటువంటి చట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఈ రోజుల్లో గతంలో చూసుకున్నట్లయితే ట్రైనీ డాక్టర్ కోల్కతా కేసులో ఆ అమ్మాయికి కూడా అలాంటినే సంఘటన ఎదుర్కొంది. ఇప్పుడు ఏపీలో నటి అటు చిన్న పెద్ద మధ్యతరగతి పూరి ఏమి లేదు, మహిళలకి ఆసరాగా దొరికింది ఒక వీళ్ళందరూ కూడా సత్య శోధన పరీక్షలు జరగాలి. లై డిటెక్టర్ టెస్టులు చేసినప్పుడు మాత్రమే నిజాలు నిర్భయంగా వచ్చేస్తాయి, వెంటనే వీళ్ళకి శిక్షలు వేయవచ్చు. ఎగ్జాక్ట్లీ, శిక్షలు ఇమీడియట్ గా పడితే గానీ బుద్ధి రాదనేది ఇక్కడ తెలుస్తా ఉంది. లేటు మన న్యాయ వ్యవస్థలో లేటుగా ఉండడం వల్ల ఇప్పుడు మహిళలకు కూడా ఇలాంటి పరిస్థితి అయితే ఎదుర్కొంటుంది. సో ముందు న్యాయ వ్యవస్థ ఒకటి మారాలి, ప్రభుత్వం మారాలి, అధికారులు కూడా మారాలి. ఎవరికి వాళ్ళు సొంతంగా వాటి మీద దృష్టి పెట్టి వీటి మీద మనం చేయకూడదు, ఒకరు చేసిన వాళ్ళకి తప్పు చేస్తే ఖచ్చితంగా వాటిని శిక్షించాలి అని వాళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే ఇట్లాంటి సమస్యలు అయితే ఎదురవ్వవు అనేది మన సార్ చెప్తున్న విషయం. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. నమస్తే.